రాజాసాబ్ అయితే రాజాంలో అయితే మాత్రం సీతారామ థియేటర్లో ఒకటే సందడి అభిమానులు కానీ ఇటు సందడి చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు అభిమానులు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా రాబోతుంది. ఈరోజు మీరు ఎటువంటి కార్యక్రమం చేపట్టారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అది ఆల్రెడీ రాజం విజయనగరం డిస్ట్రిక్ట్. నా పేరు నవీన్, వైస్ ప్రెసిడెంట్. ఆల్రెడీ రాధేశ్యామ్, ఆదిపురుషుడు, సాహో అలాగే ఎన్నెన్నో ప్లాప్లు వచ్చి అలాగే అన్నారు. తర్వాత సలార్, తర్వాత కల్కి అలా పుంజుకుంది. ఇప్పుడు వచ్చే రాజాసాబ్ గురించి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే న్యూస్. యుఎస్లో ఆల్రెడీ రికార్డు బద్దలు కొట్టేసింది. మన రాజ్యంలో కూడా థియేటర్ ఇప్పుడు కావాలని ఓపెన్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. మరి మేము కూడా అంత కామెడీ, హర్రర్, లవ్ స్టోరీ ద రాజాసాబ్ అని ఎలాగంటే మారుతి క్రియేషన్లో ఒక రేంజ్లో ఉంటుందని మేము అందరూ అభిమానులు కోరుకుంటున్నాం. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు మీరు చేశారు? అలాగే ఇవాళ మా ఫిక్సీ దగ్గర కూడాను అలాగే కేక్ కటింగు, పాలాభిషేకం మా రాజాసాబు చక్కగా అందరి సినిమాలు బాగుండాలి, అందులో మా సినిమా కూడా బాగుండాలని ఈ పండుగ కోరుకుంటున్నాం. నవీన్ కుమార్. ఇదే విషయంపై అయితే ప్రభాస్ అభిమానులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ యొక్క రాజాసాబ్ సినిమా మా అందరి ప్రేక్షకులకి, అభిమానులకి, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణరాజు గారు తనయుడు, అతని వారసుడిగా ఈ యొక్క మూవీని చాలా గ్రాండ్గా లాంచ్ చేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాలో పాల్గొని ఈ యొక్క సినిమాని సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్క అభిమానులు, ఎందుకంటే ప్రభాస్ కల్మాసం లేని మనిషి, నెంబర్ 1. ఏ హీరోకి యాంటీ లేడు, ఏ హీరోకి వ్యతిరేకత లేదు, ఏ రాజకీయం లేదు, ఏది లేదు. జస్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియా మెగాస్టార్, పాన్ ఇండియా స్టార్. ఇది ఇక పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే సినిమా రాజాసాబ్ సినిమా అయితే ఉందో, ఈ రోజు రాజంలో అయితే మాత్రం సీతారామ థియేటర్ దగ్గర అయితే ఒకటే కోలాహలం సందడి అయితే మాత్రం చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే మాత్రం పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి అయితే మాత్రం సినీ సంబంధించి అభిమానులకు సంబంధించి అయితే అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వైస్ ప్రెసిడెంట్ అయితే మాత్రం హడావుడి చేసే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై అయితే మాత్రం అభిమాని అయితే ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి బ్రదర్, ఎలా ఉంటుంది సినిమా చెప్పండి. సార్ సినిమా అయితే సూపర్గా ఉంటుందండి. హర్రర్ను నెక్స్ట్ ఇదేను బాగుంటుంది అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చింది, కొన్ని అప్పుడు ఫ్లాప్ లో ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అభిమానులు అందరూ. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా అయితే చాలా సూపర్గా ఉంటుంది, సూపర్ హిట్ అవుతుంది. రాజేష్ ప్రభాస్ అభిమానులు అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం ఫ్లెక్సీ పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అయితే మాత్రం సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఆయన ఎదురు చూసే సినిమా అయితే మంచిగా హిట్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే మనం వినే పొజిషన్ కనబడుతుంది. విదేశాల్లో అయితే మాత్రం హిట్ అయ్యి మంచి రికార్డులు కొట్టిందని చెప్పేసి టాక్ వచ్చే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఎక్కడ కూడా సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పేసి అభిమానులు ఒకటే కోలం. ఈరోజు ఆ సినిమా మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటూ సురేష్, రాజా నుంచి RTV, విజయనగరం జిల్లా.